వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బీన్స్ అండ్ క్యారెట్ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు బీన్స్ ఇవి నేను కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా. నేను ఒక 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. క్యారెట్ 1 కప్, సాల్ట్, పసుపు, కారం, కొంచెం ఎండు కొబ్బరి పొడి, ఆయిల్ అండ్ తాలింపు పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక ఎండుమిర్చి, కొంచెం పచ్చిశనగపప్పు, అండ్ ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు యాడ్ చేసుకుందాం. తాలింపు వేగిపోయింది కదా, నేను కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం బీన్స్ వేసుకున్నాము. బీన్స్ వేసుకొని ఒకసారి ఫ్రై చేద్దాము. బీన్స్లో చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. బీన్స్ హెల్త్కి చాలా మంచిది. దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. బీన్స్ కొంచెం ఫ్రై అవనిద్దాము. ఇందులో కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. బీన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ కూడా వేసి లిడ్ పెట్టేద్దాం. క్యారెట్ అండ్ బీన్స్ ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇందులో మనం కారం వేసుకున్నాం. యాక్చువల్గా ఇందులో తాలింపు వేసేటప్పుడు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది, కానీ నేను వేయలేదు. స్పైసీగా ఉంటుందని నేను వేయలేదు. కారం వేసాను. అండ్ ఎండు కొబ్బరి పొడి వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. బీన్స్ అండ్ క్యారెట్ కర్రీ విత్ ఎండు కొబ్బరి. మీరు పచ్చి కొబ్బరి వాడుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.